చర్చించి అనేక విషయాల్ని ఒక శాసనసభ్యుడిగా, మీ శాసనసభ్యుడిగా మన జిల్లాలో ప్రధానమైనటువంటి పంట అయినటువంటి కొబ్బరిని ఆధారం చేసుకుని దీంట్లో ఏవైతే సమస్యలు ఇక్కడ చాలా వరకు మీరు చర్చించారు. అందులో కొన్ని చూసినప్పుడు మరి బోడకాయ అనే దాన్ని 45 రూపాయలు డిమాండ్ చేయడం, ఇప్పటికీ కేంద్రం 39 రూపాయలు దాన్ని ఆమోదించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో హార్వెస్టింగ్ అనేది, అంటే కొబ్బరి దింపు అనేది చాలా సమస్యతో భారంతో కూడుకుంది. ఆ విషయంలో టెక్నాలజీ పెరిగి రైతుకు ఉపయోగపడే యంత్రాలు రావాలన్నది రైతుల ఆలోచన. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాలా. అలాగే ఈల్డ్ అండ్ వెదర్ కండిషన్ మీద ఆధారపడి కొబ్బరికి ఇన్సూరెన్స్ కూడా కావాలని ఒక విషయాన్ని తీసుకున్నారు. అలాగే నేను ఎమ్మెల్యే అవ్వకముందు అనుకున్నది ఏంటంటే, నేను ఇంటింటికి ఓట్లకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ మహిళలు దాన్ని మరింత ఉపయోగపడేలాగా, అంటే ఈ కురుడి ఉత్పత్తి చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా మార్చేవారని చెప్పారు. ఇందులో చాలా విషయాల్ని సెప్టెంబర్ నెలలో జరగబోయే అసెంబ్లీలో ప్రశ్నల రూపంలో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా కొబ్బరి రైతుని మనం కాపాడుకుంటేనే, కొబ్బరి రైతుకి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తేనే, కొబ్బరి రైతు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో ఆ కొబ్బరికి వాటిని నివారణ చేయగలిగితేనే మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అందరూ సంతోషంగా ఉంటారు. రెండు విషయాలు ఇవాళ రైతుని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి, నేను ఇంటింటికి ఓట్లకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ మహిళలు చిన్న చిన్న యంత్రాలు పెట్టుకుని కొబ్బరి పీచు, కొబ్బరి తాడు తయారు చేసుకుని వాళ్ళు అమ్ముకోవడం చూశాను. కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు రోజుకి 7,000 నుంచి 10,000 వరకు సంపాదించుకుంటున్నారని కూడా చెప్పారు. నాకు అప్పుడే అనిపించింది, ఇక్కడ మార్కెటింగ్ ఉన్నది, ముడిసరుకు ఉన్నది, కొబ్బరి ఆధారిత పరిశ్రమే కాబట్టి ఇది ప్రతి ఇంటికి ఇండస్ట్రీ ఉండాలనిపించింది నాకు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చర్చించారు కాబట్టి చాలా మంచి విషయం. దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా. ఇవన్నీ జరగాలి అంటే మన జిల్లా కేంద్రంలో కోకోనట్ బోర్డు ఉండాలి. ఈ విషయం కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం. అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీలు కూడా కొన్ని అలవరంలో జరుగుతున్నాయి, చాలా వరకు పెట్టారు. వీటికి స్టార్టప్ స్టేటస్ ఇవ్వాలన్నది చర్చగా పెట్టారు. చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే వీటికి స్టార్టప్ ఇస్తారో అప్పుడు మాత్రమే విదేశాలకి కొబ్బరి ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి అవకాశం వస్తుంది. ఇది చాలా మంచి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఇంతవరకు నాకు తెలియని విషయాన్ని కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి నూనెలో కల్తీ కలుపుతారని, అది కూడా పిరాపిన్ ఆయిల్, కెర్నాయిల్ అనే వాటిని మనం రాసుకునే కొబ్బరిలో కలుపుతారని ఇప్పుడే విన్నాను. ఇది చాలా దారుణం. ఆ పాంప్లే కాక మ్యాటర్లో కూడా పెట్టాలి, ఇది అమలాపురం కనపడకూడదని. నేను రేపటి నుంచే దీని మీద పనిచేస్తాను. ఈ ఆయిల్ని ఇక్కడ అమలాపురంలో కనపడకూడడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు ఏమన్నా నా దృష్టి కూడా తీసుకురండి. ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకంటే కొబ్బరి. కుమారస్వామి, భారతీయ కిసాన్ సంఘ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఈ రోజున దేశవ్యాప్తంగా కొబ్బరి పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, కొబ్బరి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో అనేక రకాల కష్టాల్లో ఉన్నారు. ఒకటి ఉదాహరణ, 20 సంవత్సరాల క్రితం
కొబ్బరికాయ రేట్ ఎంత ఉందో 20 సంవత్సరాల తర్వాత కూడా అదే రేటు ఉంది. దీని కారణంగా ఖర్చులు పెరిగాయి, లివింగ్ స్టైల్ పెరిగింది. అన్నీ పెరిగినప్పటికీ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే ఇదే కారణము. ఖర్చులు పెరగటం కారణంగా, లివింగ్ స్టైల్ పెరగటం కారణంగా ఏదైతే అప్పులు పాలయ్యి ఈ ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి కొబ్బరికాయ రేటుని 20 సంవత్సరాల క్రితం ఉన్న 28 రూపాయలు కాకుండా కేజీ 35 రూపాయలు బోడకాయకి ఇచ్చి ప్రభుత్వమే రైతుల దగ్గర కొనుగోలు చేయాలనే యొక్క ప్రధానమైన డిమాండ్ తోటి ఇవాళ ఈ సమావేశం పెట్టడం జరిగింది. అదేవిధంగా మన యొక్క దేశం మొత్తం మీద వరల్డ్ ఈ కోకోనట్ ఇయర్గా 2026ని ప్రకటన చేయాలని చెప్పి కూడా ఈ యొక్క సదస్సు తీర్మానం చేసింది. ఈ యొక్క కొబ్బరి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సంఘటితపరచడం కోసము అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు అనే పేరుతోటి ఇవాళ అమలాపురం నగరంలో మొదటిసారిగా జరగటము. ఈ రైతులందరూ కూడా కలిసి ఉన్నట్టయితే కొబ్బరికాయ ధర 45 రూపాయలు ఇచ్చి ఒక కేజీకి ప్రభుత్వం కొనుగోలు చేయాలని నినాదంలో విజయం సాధించాలని చెప్పేసి దాని మీద అనేక ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క సదస్సు ద్వారా ప్రభుత్వానికి ఒక విన్నపాలు చేస్తున్నాం. నమస్కారం. ఇండియా ఇస్ ద నంబర్ 1 coconut producing nation in the world, and in it our 4 states, Kerala, Karnataka, and Tamil Nadu, and Andhra Pradesh, 80% of the coconut produced by our nation is in these 4 states. Now, the coconut farmers are in a critical situation because they are not getting the proper rate. Previously, the rate was that is 41,000, around 40 to 41,000 per ton. Now it has come down to 20,000 rupees per ton. And the piece rate is previously it was 20, and now it has come down to 10 to below 10. సభకి వచ్చినటువంటి పెద్దలకి సభాధ్యక్షులు అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేసుకున్నారు. అలాగే భారతదేశంలో అతిపెద్ద కొబ్బరి పండించేటటువంటి ముఖ్యమైనటువంటి 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు భారతదేశంలోనే 80% ఉత్పత్తి జరుగుతుందని, కానీ ఇక్కడ కొబ్బరి రైతులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉండేటటువంటి ధరలు కానీ ఏవి కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. ఇప్పుడు for all you, I convey my namaskaram. India is the number 1 coconut producing nation in the world, and in it our 4 states, Kerala, Karnataka, and Tamil Nadu, and Andhra Pradesh, 80% of the coconut produced by our nation is in these 4 states. Now, the coconut farmers are in a critical situation because they are not getting the proper rate. Previously, the rate was that is 41,000, around 40 to 41,000 per ton. Now it has come down to 20,000 rupees per ton. And the piece rate is previously it was 20, and now it has come down to 10 to below 10. సభకి వచ్చినటువంటి పెద్దలకి సభాధ్యక్షులు అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేసుకున్నారు. అలాగే భారతదేశంలో అతిపెద్ద కొబ్బరి పండించేటటువంటి ముఖ్యమైనటువంటి 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు భారతదేశంలోనే 80% ఉత్పత్తి జరుగుతుందని, కానీ ఇక్కడ కొబ్బరి రైతులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉండేటటువంటి ధరలు కానీ ఏవి కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. ఇప్పుడు ఇది ఎప్పుడైనా మన మెమరీ లాస్ అవుతూ ఉంటే కొబ్బరి నీళ్ళు తాగినట్టయితే మన మెమరీ మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పేసి, అలాగే ఈ కొబ్బరి నీళ్లు తాగినటువంటి ప్రదేశం నుంచి ఎక్కువ మంది సైంటిస్టులు రావడం జరిగింది. This is coconut farming.
and coconut is the tallest crop of this world. We want coconut farmers' heads should be high in this world. ప్రపంచంలో కొబ్బరి అతి ఎత్తైన పంట. కొబ్బరి రైతులందరూ కూడా సగర్వంగా తలెత్తుకుని చూసేటటువంటి పంట. Told me when he was approaching the agricultural secretary of our country some 6 months back, he told you just coconut. Why are you worried for coconut planting? He don't know coconut is a 100 years crop. Coconut is the only perennial crop which cannot be changed. We have to sustainably grow coconut, and it is the sustainable crop of this world. Farmers organization of this world. We have the membership more than the farmers community of America. So our responsibility also is dynamic. That's why we are dealing with coconut farming, the tallest crop of this world. భారతీయ కిసాన్ సంఘ్ అతిపెద్ద రైతుల యొక్క ఆర్గనైజేషను. ఇది అమెరికాలో సాగు చేసేటటువంటి రైతుల కంటే ఎక్కువ మంది కలిగిన